ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రొయ్యల పొడి ఎలా చేసుకుందాం చూసేద్దాం. ఆ ప్రాసెస్ అయితే చాలా సింపుల్, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్గా మనం కర్రీ చేసుకొని అయితే రొయ్యలు తెచ్చుకుంటాం కదా, అప్పుడు తలకాయలు తీసేస్తాం కదా, అది పడేయకుండా వాటిని ఒక 2 రోజులు అయితే ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఆ ఎండిన రొయ్యల తలకాయలతో అయితే ఈ రొయ్యల పొడి అయితే చేసుకుంటాం. ప్రాసెస్ చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో ఎండబెట్టుకున్నాం కదా రొయ్యల తలకాయలు, వాటిలో వేసుకొని బాగా అంటే చాలా బాగా వేపుకోవాలి. వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే చింతాకు పొడి కూడా వేసుకోవాలి. చింతాకు పొడి రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. చింతాకు పొడిని కూడా బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వేపుకున్న రొయ్యల తలకాయలు అయితే చెరిగి పెట్టుకోవాలి. అప్పుడు అందులో ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి, నీట్గా అయితే అయిపోతాయి. తర్వాత అయితే ఏం లేదు, దంచుకోవడమే. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయల్ని, ధనియాలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అందులోని ఉప్పు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అందులోనే రొయ్యల తలకాయలు కూడా వేసుకొని బాగా అయితే చాలా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. అలాగే చింతాకు పొడి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అవి అంతా కలిసేంత వరకు అయితే బాగా దంచుకోవాలి. దంచుకునేటప్పుడే లాస్ట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకొని బాగా అయితే దంచుకోవాలి. అన్నీ బాగా కలిసి కొంచెం మెత్తబడేదాకా దంచుకుంటే ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటే టేస్టీ రొయ్యల పొడి అయితే రెడీ. ఇది ఒక 15 to 20 డేస్ అయితే స్టోర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని తింటే అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మరొక రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాబాయ్. వీలైతే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. బాయ్.